అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు ఈ వీడియో ద్వారా టెట్లో కానీ అటు డిఎస్సిలో కానీ ప్రతిసారి మనకు ఒక బిట్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తూ ఉంది. ఈ వీడియో కనుక మీరు మొత్తం చూసిరనుకోండి 1 నుంచి 2 మార్కులు మీ జేబులో ఉన్నట్టే. ఖచ్చితంగా మనకు ప్రతిసారి ప్రశ్న అనేటువంటిది ఈ రకంగా మనకు రావడం అనేటువంటి జరుగుతున్నది. కాబట్టి ఎలాంటి ప్రశ్న వచ్చినా సులభంగా ఆన్సర్ చేసే విధంగా ఈ వీడియో అనేటువంటిది మీకు అందించేటువంటి ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఖచ్చితంగా మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేటువంటిది మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు ఇలాంటి వీడియోస్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, అదేవిధంగా ఫ్రీ క్లాసు గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా టెట్ డిఎస్సికి సంబంధించి కూడా చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది గత 6 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే బ్లూ కలర్లో లింక్స్ అనేటువంటివి వస్తాయి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా మొదటి మెసేజ్గా మీకు పిన్ చేసి పెడతాను. అక్కడ కూడా ఇవన్నీ లింక్స్ అనేటువంటి మీకు అందుబాటులో ఉంటాయి. మొదటి లింక్ పైన క్లిక్ చేసుకొని మన గ్రూప్లో జాయిన్ అయితే లేటెస్ట్ అప్డేట్స్తో పాటు చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళకి అవన్నీ కూడా కనిపించాయి కాబట్టి అక్కడే రెండవ లింకుగా మన శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటి యాప్కు సంబంధించిన లింక్ అనేటువంటిది ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ డీటెయిల్స్ అనేటువంటివి ఇచ్చేసిన తర్వాత ఈ రకంగా మీకు ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఫ్రీ మెటీరియల్ ఫర్ టీజీ టెట్ డిఎస్సి 2026 అనేటువంటి దాన్ని క్లిక్ చేసుకోండి. చాలా ఫ్రీ మెటీరియల్ క్విక్ రివిజన్కు ఉపయోగపడేటువంటి చాలా మెటీరియల్ అనేటువంటిది మీకు అక్కడ అందుబాటులో ఉన్నది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి. ఎస్సీఆర్టీ నూతన పాఠ్య పుస్తకాలు కూడా ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోవడానికి అన్నీ కూడా మీరు ఇక్కడ ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. లేదంటే డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళేసి శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటిది సెర్చ్ చేసినా కూడా మన యాప్ వస్తుంది. లేదంటే రెండవ లింక్గా మన యాప్ లింక్ ఉంటుంది. మన గ్రూప్స్లో కూడా మీకు షేర్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది కాబట్టి అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రకమైనటువంటి లోగో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా ప్లే స్టోర్లో నుంచి కూడా. అదేవిధంగా మనం ఎంత చదివినాము అనేటువంటిది ముఖ్యం కాదు, మనం చదివినటువంటి అంశాలపైన ఎగ్జామ్స్ రాస్తే మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది. మనం చేసేటువంటి తప్పుల్ని రెక్టిఫై చేసుకోవచ్చు. దాని తర్వాత టైం మేనేజ్మెంట్ అనేటువంటి తెలుస్తుంది. కాబట్టి టెట్లో మంచి స్కోర్ సాధించాలంటే టెస్ట్ సిరీస్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ఆ నేపథ్యంలోనే చాలామంది అభ్యర్థుల కోరిక మేరకు అయితే చాలా తక్కువ లెక్క 99 రూపీస్లోనే మీకు టెట్ పేపర్ 1, పేపర్ 2కు సంబంధించినటువంటి టెస్టులు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉండడం అయితే జరిగింది మన యాప్లో. వాటిని కూడా యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేది చేయండి. అన్నీ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. 2 months వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది. ఈ 2 monthsలో మీరు ఎన్నిసార్లు అయినా ఎప్పుడైనా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క కంటెంట్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే ఇది 6th క్లాస్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలండి. అయితే చాలామంది పేపర్ 1కు సంబంధించే చేస్తున్నారు అంటున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పేపర్ 2 వాళ్ళకు కూడా చదవాల్సిందే. కాబట్టి నేను చెప్పేటువంటి ప్రతి అంశం కూడా అటు పేపర్ 1 వాళ్ళకు ఇటు పేపర్ 2 వాళ్ళకు కూడా ఉపయోగకరంగానే ఉంటుంది. కాబట్టి ఆ అంశాన్ని కొంత పరిగణలోకి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకు తెలంగాణ రాజకీయ పటాన్ని గోడకు వేలాడదీసి ఇవన్నీ మనకు అవసరం లేదండి. ఈ రకంగా ప్రశ్నలు అనేటువంటివి అడుగుతూ ఉన్నారు. అంటే మనకు తెలంగాణ మ్యాప్, తెలంగాణకు సంబంధించినటువంటి పటాలపైన, అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి పటం పైన, అదేవిధంగా మన ప్రపంచ పటం పైన నాలెడ్జ్ అనేటువంటిది అయితే ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. మహబూబ్ నగర్ వికారాబాద్కు ఏ దిక్కులో ఉంది, లేదంటే కంప్లీట్గా అప్లికేషన్ ఓరియంటెడ్గా కూడా మనకు అడగడానికి అవకాశం ఉన్నది. రాజు అనే ఒక వ్యక్తి మహబూబ్ నగర్ నుంచి వికారాబాద్కు వెళ్ళాలనుకుంటున్నాడు. అతను ఏ దిక్కులో ప్రయాణించాలని ఈ రకంగా అప్లికేషన్ ఓరియంటెడ్గా కూడా మనకు ప్రశ్నలు అనేటువంటివి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే గతంలో వచ్చిన ప్రశ్న, హైదరాబాద్లో నివసిస్తున్న రవి వేసవి సెలవుల్లో కవరట్టిని సందర్శించాలనుకుంటున్నాడు. అతను కవరట్టిని చేరుకోవడానికి అతను ఏ కేంద్ర పాలిత ప్రాంతంని సందర్శించాలి అని అడగడం అయితే జరిగింది. దానికి సరైనటువంటి సమాధానం ఏంటి? లక్షద్వీప్. ఎందుకంటే కవరట్టి అనేటువంటి లక్షద్వీప్ యొక్క రాజధాని. ఈ రకంగా దానికి సంబంధించినటువంటి రాజధానుల పైన అది ఆ దిక్కుని బేస్ చేసుకొని ఏ వైపు వెళ్ళాలి, ఎటువైపు నుంచి ప్రయాణించాలి అని వాటిపైన కూడా మనకు ప్రశ్నలు అనేటువంటివి అయితే అడుగుతూ ఉన్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తున్నాం. ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం.
మహబూబ్ నగర్ వికారాబాద్కు ఏ దిక్కులో ఉంది అనేటువంటిది ప్రశ్న. అంటే మనకు మహబూబ్ నగర్ ఎక్కడ ఉంటుందో తెలవాలి, వికారాబాద్ ఎక్కడ ఉంటుందో కూడా తెలవాలి. వికారాబాద్ అనేటువంటిది పైన ఉంటుంది, దాని కిందనే మనకు మహబూబ్ నగర్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ వికారాబాద్కు అన్నాడు కాబట్టి మహబూబ్ నగర్ వికారాబాద్కు దక్షిణంగా ఉంటుంది. క్లియర్గా ఒకసారి మీకు మ్యాప్ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వికారాబాద్ అనేటువంటిది ఎట్లుంది, మహబూబ్ నగర్కు ఉత్తరంగా ఉన్నది. అంటే ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంది, క్లియర్గా చూసుకుంటే మహబూబ్ నగర్ వికారాబాద్కు ఏ దిక్కులో ఉన్నది అని అడగడం అయితే జరిగింది. ఈ మహబూబ్ నగర్ అనేటువంటిది వికారాబాద్కు ఏ దిక్కులో ఉన్నది, దక్షిణంగా ఉన్నది. క్లియర్గా మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్కు యాదాద్రి ఎక్కడున్న సార్ అంటే ఇక్కడ తూర్పు దిక్కులో ఉంటుంది, తూర్పు దిక్కునైతే ఉంటుంది. క్లియర్గా మనం ఒకసారి మ్యాప్లో చూడవచ్చు. ఇక్కడ చూసుకుంటే హైదరాబాదు, ఇక్కడ యాదాద్రి అనేటువంటిది ఎట్లుంది, తూర్పు దిక్కునైతే ఉంది హైదరాబాద్కు. దాని తర్వాత చూసుకుంటే మనకు నెక్స్ట్ వచ్చేసి ఖమ్మంకు సూర్యాపేట ఏ దిక్కులో ఉంది, పశ్చిమ దిక్కులో ఉంటుంది. క్లియర్గా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడండి మ్యాప్లో చూసుకుంటే ఖమ్మంకు సూర్యాపేట ఏ దిక్కులో ఉంది, పశ్చిమంలో ఉంది. అంటే ఇక్కడ ఒక జిల్లాను చూసుకుంటే ఈ జిల్లాకు ఉత్తరము, దాని తర్వాత దక్షిణము, తూర్పు, దాని తర్వాత పడమర. ఈ రకంగా ఆ రకమైనటువంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనకు డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలను కూడా ఇస్తున్నారు, కొంత అప్లికేషన్ అనేటువంటిది ఇంక్లూడ్ చేసి కూడా ఇస్తున్నారు. కాబట్టి క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆదిలాబాద్కు కొమరంభీం జిల్లా తూర్పుగా ఉందా అని అడుగుతున్నాడు. ఎస్, తూర్పుగానే ఉంటుంది. క్లియర్గా మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడండి, ఆదిలాబాద్ అనేటువంటిది ఇక్కడ మనకు కొమరంభీం ఆదిలాబాద్కు అన్నాడు. ఒకసారి క్లియర్గా చూద్దాం. ఆదిలాబాద్కు కొమరంభీం జిల్లా తూర్పుగా ఉందా, ఎస్ తూర్పుగా ఉంది. ఇక్కడ క్లియర్గా మనం చూడవచ్చు. ఆదిలాబాద్కు కొమరంభీం జిల్లా తూర్పునే ఉన్నది కదా, ఎస్ రైట్ ఆన్సర్. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకు మంచిర్యాల నుంచి పెద్దపల్లి వెళ్ళాలనుకుంటే ఏ దిశగా ప్రయాణించాలి, దక్షిణ దిశగా ప్రయాణించాలి. ఒకసారి మ్యాప్ చూద్దాం. మంచిర్యాల నుంచి ఇది మంచిర్యాల నుంచి పెద్దపల్లికి నేను ప్రయాణించాలి. ఎటువైపు ప్రయాణించాలి, దక్షిణ దిక్కుగా ప్రయాణించాలి. ఈ రకంగా మనకు ప్రశ్నలు అడగడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. కాబట్టి క్లియర్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. అంటే దీన్ని బట్టి నాకు అర్థమయ్యేటువంటి అంశం ఏంటి అంటే తెలంగాణ మ్యాప్ పైన మనకు కంప్లీట్ ఐడియా అనేటువంటిది ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి బార్డర్ ఏరియాస్ గురించి కూడా మనకు క్లియర్గా తెలవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మనకు ప్రశ్నలు అనేటువంటివి అడగడానికి అవకాశం ఉంది. క్లియర్గా మీరు వీటిపైన ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు భారతదేశానికి సంబంధించి ఇంతకుముందే మనం ప్రశ్న చూసినాం. హైదరాబాద్లో నివసిస్తున్న రవి వేసవి సెలవుల్లో కవరట్టిని సందర్శించాలనుకున్నాడు. అతను కవరట్టిని చేరుకోవడానికి అతను ఏ కేంద్ర పాలిత ప్రాంతంను సందర్శించాలి అని అడగడం అయితే జరిగింది. అంటే దానికి సంబంధించి రాజధాని, దానికి సంబంధించి కేంద్ర పాలిత ప్రాంతాన్ని బేస్ చేసుకొని అయితే ప్రశ్న అయితే అడిగారు, మనం పెట్టేసినాం. అట్లా కాకుండా ఎట్లా అడుగుతున్నారంటే ఇక్కడ చూసుకుంటే మనకు సాయి అనేటువంటి విద్యార్థి లక్నో నుంచి ఇక్కడ మనకు దిస్పూర్ పోవాలనుకున్నాడు అనుకోండి, ఏ దిశగా ప్రయాణించాలి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏ దిశ, తూర్పు దిశగా ప్రయాణించాలి. ఇక్కడ లక్నో ఎక్కడున్నది, ఇక్కడ దిస్పూర్ ఎక్కడున్నది, ఈ రకంగా ఉన్నది. కాబట్టి అస్సాం దిస్పూర్కు సంబంధించి రాజధాని. ఈ రకంగా మనకు రాష్ట్రాలు వాటి రాజధానులపైన కూడా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకు రాము అనేటువంటి విద్యార్థి సిమ్లా నుంచి ఇక్కడ హైదరాబాద్ రావాలనుకుంటున్నాడు. ఏ దిశ నుంచి ప్రయాణించాలి, ఏ దిశ నుంచి అంటే ఇక్కడ ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రయాణించాలి. ఏ దిశ వైపు అంటేనేమో ఇక్కడ దక్షిణానికి ప్రయత్నించాలి. ఇక్కడ చూసుకుంటే సిమ్లా అనేటువంటిది ఈ రకంగా పైన ఉన్నది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ అనేటువంటిది కింద ఉన్నది. కాబట్టి ఈ రకంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించాలి, పైనుంచి కిందికి అంటే దక్షిణం వైపు ప్రయాణించాలి. ఏ దిశ నుంచి, ఉత్తరం నుంచి. కాబట్టి ఇట్లా మనకు ప్రశ్నలు అనేటువంటివి అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి క్లియర్గా ఇంతకుముందు చూసుకుంటే మనం చూసినటువంటి ప్రశ్న మొన్న ప్రీవియస్గా 2025 20th June 2025 పేపర్ 1 వాళ్ళకు వచ్చినటువంటి ప్రశ్న అది. ఇక్కడ మనం ఇది చూసినాం కదా ఈ ప్రశ్న. కాబట్టి ఇట్లా కూడా మనకు ప్రశ్నలు అనేటువంటి ప్రతిసారి మ్యాప్ ఓరియంటెడ్గా మనకు ఆ రకంగా దిక్కులను బేస్ చేసుకొని అడుగుతున్నాడు, లేదంటే రాజధానులకు సంబంధించి అయినా అప్లికేషన్ ఓరియంటెడ్గా ప్రశ్నలు అనేటువంటిది అడుగుతున్నారు. కాబట్టి మనకు భారతదేశ పటము, దాని చుట్టూ ఉన్నటువంటి దేశాలకు సంబంధించినటువంటి బార్డర్స్ అనేటువంటి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ 7 సిస్టర్స్ అంటారు కదా, ఇటువైపు ఉన్నటువంటి ఈశాన్యం వైపు ఉన్నటువంటి అన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది.
దాని తర్వాత ఖండాలకు సంబంధించి కూడా కంప్లీట్గా మనకు నాలెడ్జ్ అనేటువంటిది ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మహాసముద్రాలు, ఖండాలు ఇక్కడ చూసుకుంటే మనకు ఇది 0 డిగ్రీల రేఖాంశము. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఇది భూమధ్య రేఖ. ఈ రకంగా ఈ భూమధ్య రేఖ అనేటువంటిది ఈ రకంగా వేసుకుంటే మన భూగోళాన్ని కనుక చూసుకుంటే పైనదేమో ఉత్తరార్ధగోళము, కిందిదేమో దక్షిణార్ధగోళంగా తీసుకుంటాం. అదేవిధంగా రేఖాంశం పరంగా 2 భాగాలుగా నిలువుగా మనం తీసుకున్నాం అనుకోండి, ఇటువైపు తూర్పుగా ఉన్నటువంటి భాగాన్ని తూర్పు అర్ధగోళము అంటాము, లేదా పూర్వార్ధగోళము అంటాము, పూర్వ అర్ధగోళము అని అంటాము. ఇటు పశ్చిమం వైపు ఉన్నటువంటి దాన్ని పశ్చిమార్ధగోళము అని అంటాం. అయితే ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఇక్కడ క్లియర్గా మనం కొత్తది ఏదో క్రియేట్ చేయలేదండి. ఇక్కడ 6th క్లాస్లో 2వ లెసన్లో గ్లోబు నమూనా అనేటువంటి పాఠ్యాంశంలో చూసుకుంటే క్రింది చిత్రాలను గమనించి రంగులో చూపించినటువంటి అర్ధగోళం పేరును డబ్బాలో రాయండి. దానికి సంబంధించి అయితే ఇక్కడ హైలైట్ చేసి మరి ఇవ్వడం అయితే జరిగింది. క్లియర్గా చూడండి. ఇక్కడ భూమధ్య రేఖ ద్వారా పైన ఉన్నటువంటి అర్ధగోళాన్ని ఏమంటారు మనము, ఉత్తర అర్ధగోళము అని అనడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉంది, కింది వైపు చూసుకుంటే మనకు దీనికి రిలేటెడ్గా ఉత్తర అర్ధగోళం పైన, దాని తర్వాత కింద చూసుకుంటే దక్షిణార్ధగోళం అనేటువంటిది కింద అనేటువంటిది అయితే ఉంది. దేన్ని బేస్ చేసుకొని డివైడ్ చేసిండ్రు, భూమధ్య రేఖను బేస్ చేసుకొని డివైడ్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ రేఖాంశాన్ని బేస్ చేసుకొని 0 డిగ్రీల రేఖాంశాన్ని బేస్ చేసుకొని ఇక్కడ పశ్చిమార్ధగోళము, తూర్పు అర్ధగోళం, దీన్నే పూర్వార్ధగోళం అని కూడా అంటారు. ఈ తూర్పు అర్ధగోళాన్ని ఇటువైపు ఉన్నటువంటిది ఏంటిది, తూర్పు అర్ధగోళం. ఇదేమో పశ్చిమ అర్ధగోళం అనేటువంటిది దీన్ని అంటాం. అయితే ఇక్కడ చూసుకుంటే ఇందులో ఉన్నటువంటి ఖండాల పేర్లు కూడా మనకు అడగడానికి అవకాశం అనేటువంటిది క్లియర్గా ఉన్నది. ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ చూడండి, నార్త్ అమెరికా అంటే ఉత్తర అమెరికా అనేటువంటిది ఉన్నది, దాని తర్వాత యూరప్ అనేటువంటిది ఉన్నది, దాని తర్వాత చూసుకుంటే మనకు ఆసియా అనేటువంటిది ఉన్నది, ఆఫ్రికా అనేటువంటిది ఉన్నది, దాని తర్వాత కనుక చూసుకుంటే దక్షిణ అమెరికా అనేటువంటిది కూడా మనకు ఇక్కడ ఉండడం అయితే జరిగింది. మనకు ఉత్తర అర్ధగోళంలో క్లియర్గా మనం చూసుకోవడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు దక్షిణార్ధగోళం కింద ఉన్నటువంటి దానిలో చూసుకుంటే మనకి ఏమేమి ఖండాలు వస్తాయి అంటే ఆస్ట్రేలియా, ఇక్కడ చూడవచ్చు ఆస్ట్రేలియా, దాని తర్వాత కొంత పాక్షికంగా ఆసియా ఉన్నది, దాని తర్వాత సౌత్ అమెరికా, దాని తర్వాత ఆఫ్రికా అనేటువంటిది అయితే ఉన్నది, దాని తర్వాత కనుక చూసుకుంటే అంటార్కిటికా. ఈ రకమైనటువంటి ఖండాలు అనేటువంటి మనకు ఉండడం అయితే జరిగింది. దాని తర్వాత ఇక్కడ 0 డిగ్రీ రేఖాంశం ఆధారంగా ఇటువైపు మనం చూసుకున్నాం అనుకోండి, తూర్పు అర్ధగోళము లేదా మనకు పూర్వ అర్ధగోళము అంటాము. మరి భారతదేశం ఎక్కడున్నా సార్ అంటే ఉత్తర దక్షిణార్ధగోళం పరంగా మాట్లాడుకుంటే ఉత్తరార్ధగోళంలో ఉన్నది. అదేవిధంగా మనకి ఇక్కడ రేఖాంశం పరంగా మాట్లాడుకుంటే మనకు ఇక్కడ పూర్వ అర్ధగోళంలోనైతే లేదంటే తూర్పు అర్ధగోళంలోనైతే భారతదేశం అనేటువంటిది ఉండడం అయితే జరుగుతుంది. క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ ఈ రకంగా ఈ గీత పరంగా చూసుకుంటే ఇక్కడ యూరప్ అనేటువంటిది ఉన్నది, ఆసియా ఉన్నది, దాని తర్వాత ఆఫ్రికా ఉన్నది, దాని తర్వాత ఆస్ట్రేలియా అనేటువంటిది ఉన్నది, దాని తర్వాత మనకు ఇక్కడ అంటార్కిటికా అనేటువంటి ఖండం అనేటువంటిది అయితే ఉన్నది. క్లియర్గా మనం చూడడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక పశ్చిమ అర్ధగోళంలో చూసుకుంటే ఇక్కడ యూరప్ అనేటువంటిది కొంత భాగం అయితే పాక్షికంగా ఉండడం అయితే జరిగింది. దాని తర్వాత ఉత్తర అమెరికా అనేటువంటిది ఉన్నది, దాని తర్వాత దక్షిణ అమెరికా అనేటువంటిది అయితే ఉన్నది, దాని తర్వాత కనుక చూసుకుంటే అంటార్కిటికా అనేటువంటిది కూడా ఉన్నది, దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఆఫ్రికా అనేటువంటిది కూడా ఉన్నది. క్లియర్గా ఈ రకంగా ఉత్తరార్ధగోళంలో ఏముంటుంది, దక్షిణార్ధగోళంలో ఏముంటుంది అనేటువంటిది మనం క్లియర్గా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, మీకు అది గిట్ట కన్ఫ్యూజ్ అయితే గింట ఇక్కడ మనకి చూసుకుంటే మనకు ఉత్తర అమెరికా ఏంటి సార్, ఉత్తర అమెరికా. ఇక్కడ కొద్దిగా ఉన్నది ఏంది, దక్షిణ అమెరికా అంటే ఉత్తరార్ధగోళంలో ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇక్కడ యూరప్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ యూరప్, దాని తర్వాత ఇదంతా కూడా యూరప్ అనేటువంటిది ఉంటుంది, దాని తర్వాత ఇది ఆఫ్రికా, దాని తర్వాత ఇది ఆసియా. ఈ ఖండాలు అనేటువంటివి మనకు ఉత్తరార్ధగోళంలో ఉన్నాయి. ఇక దక్షిణార్ధగోళంలో క్లియర్గా చూడవచ్చు, ఇదేంటిది మనకు క్లియర్గా చూసుకుంటే దక్షిణ అమెరికా, దాని తర్వాత ఆఫ్రికా, దాని తర్వాత ఇక్కడ కొంత పాక్షికంగా ఇక్కడ ఉంటుంది, ఇదంతా కూడా ఆసియా, దాని తర్వాత ఇది చూసుకుంటే ఆస్ట్రేలియా, కింద చూసుకుంటే మనకు అంటార్కిటికా. ఇది దక్షిణార్ధగోళానికి సంబంధించి. దాని తర్వాత చూసుకుంటే మనకు ఇక్కడ ఇది పూర్వ అర్ధగోళం అంటాం కదా, మనం పూర్వ అర్ధగోళము లేదా తూర్పు అర్ధగోళము అని అంటాం. ఇక్కడ చూసుకుంటే ఆఫ్రికా ఉన్నది, దాని తర్వాత ఇక్కడ యూరప్ ఉన్నది, దాని తర్వాత ఆసియా ఉన్నది, దాని తర్వాత ఆస్ట్రేలియా ఉన్నది, దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే అంటార్కిటికా అనేటువంటిది అయితే ఉన్నది. ఇక పశ్చిమ అర్ధగోళంలో చూసుకుంటే ఇక్కడ ఆఫ్రికా ఉన్నది, కొద్దిగా పాక్షికంగా యూరప్ ఉంటుంది, దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఉత్తర అమెరికా ఉన్నది, దక్షిణ అమెరికా ఉన్నది, అంటార్కిటికా ఉన్నది. కాబట్టి క్లియర్గా ఈ ఖండాలను బేస్ చేసుకొని కూడా మన గతంలో ప్రశ్న
ప్రశ్న అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి క్లియర్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. అంటే దీని మీద రెగ్యులర్గా మనకు ప్రశ్న అనేటువంటిది పడతా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాలపైన మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే పటాలకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి బార్డర్ ఏరియాస్, ఇక్కడ రాష్ట్రాల వారిగా కూడా మనం బార్డర్స్ అనేటువంటి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వాటిపైన కూడా మనకు ఎన్ని జిల్లాల రాష్ట్రానికి ఆనుకొని ఉన్నాయో మనం క్లియర్గా చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కామారెడ్డి దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఉంటుందండి, ఇక్కడ నుంచి జయశంకర్ భూపాలపల్లి వరకు ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఎన్ని జిల్లాలు ఉన్నాయో చూద్దాం. కామారెడ్డి, నిజామాబాదు, దాని తర్వాత నిర్మలు, ఆదిలాబాదు, కుమ్రంభీం ఆసిఫాబాదు, దాని తర్వాత మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి 1 2 3 4 5 6 7 మొత్తంగా ఎన్ని జిల్లాలు ఉన్నాయి సార్? ఇక్కడ 7 జిల్లాలు అనేటువంటివి అయితే ఉండడం అయితే జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇటువైపు ఉన్నటువంటిది ఛత్తీస్గఢ్ అండి. ఛత్తీస్గఢ్కు సంబంధించి కనుక చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం వరకు మనకి ఇక్కడ వరకు అయితే దీనికి సంబంధించినటువంటి బార్డర్ అనేటువంటిది అయితే ఉంటుంది ఛత్తీస్గఢ్కు సంబంధించి. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, దాని తర్వాత భద్రాద్రి కొత్తగూడెం మొత్తంగా 3 జిల్లాలు అనేటువంటివి అయితే మనకి ఇందులోనైతే రావడం అయితే జరుగుతుంది. క్లియర్గా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది కూడా మన 7 జిల్లాలతో సరిహద్దు అనేటువంటిది పంచుకుంటుంది. ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ ఛత్తీస్గఢ్ అయిపోయింది కదా, ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు జోగులాంబ గద్వాల వరకు అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మము, దాని తర్వాత సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు, దాని తర్వాత మనకి ఇక్కడ జోగులాంబ గద్వాలు అనేటువంటిది అయితే ఉండడం అయితే జరుగుతుంది. క్లియర్గా చూడవచ్చు గద్వాలు, దాని తర్వాత ఇక్కడ వనపర్తి అనేటువంటిది కూడా ఉంటుందండి. కొద్దిగా ఈ రకంగా మనకు వనపర్తి అనేటువంటిది కూడా టచ్ అవుతుంది. దాని తర్వాత నాగర్ కర్నూలు, దాని తర్వాత నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి బార్డర్గా మనం చూడవచ్చు. ఇక్కడ నుంచి ఇక చూసుకుంటే మిగతాదంతా కూడా కర్ణాటక. ఇక్కడ ఉన్నటువంటి కామారెడ్డి, దాని తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ సంగారెడ్డి, దాని తర్వాత వికారాబాదు, దాని తర్వాత నారాయణపేట, దాని తర్వాత జోగులాంబ గద్వాలు. కర్ణాటకకు సంబంధించి మొత్తంగా 5 రాష్ట్రాలతోనైతే 5 జిల్లాలతోనైతే కర్ణాటక రాష్ట్రం సరిహద్దును పంచుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకుంటే 7 జిల్లాలతోటి, దాని తర్వాత అదేవిధంగా మహారాష్ట్ర కూడా 7 జిల్లాలతోటి, ఛత్తీస్గఢ్ వచ్చేసి మనకు 3 జిల్లాలతోటి. అంటే మొత్తంగా మన జిల్లాలతోటి సరిహద్దు పంచుకునేటువంటి రాష్ట్రాలు కనుక చూసుకుంటే ఎన్ని ఉన్నాయి సార్ అంటే మనకు 4 అయితే ఉన్నాయి. అందులో భాగంగా ఎక్కువ జిల్లాలతో ఆంధ్రప్రదేశ్, దాని తర్వాత మనకు మహారాష్ట్ర మొత్తంగా 7 జిల్లాలతోనైతే సరిహద్దు అనేటువంటిది పంచుకుంటున్నది. అతి తక్కువ అంటే ఛత్తీస్గఢ్ అనేటువంటిది 3 జిల్లాలతో, దాని తర్వాత కనుక చూసుకుంటే కర్ణాటక అనేటువంటిది 5 జిల్లాలతో సరిహద్దు అనేటువంటిది పంచుకుంటున్నది. క్లియర్గా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత చూసుకుంటే 2 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకునే జిల్లాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే కామారెడ్డి అనేటువంటిది ఇటు చూసుకుంటే మనకు మహారాష్ట్ర, అదేవిధంగా కర్ణాటకతో కూడా సరిహద్దు అనేటువంటిది పంచుకుంటున్నది. దాని తర్వాత ఇక్కడ మనం చూసినాం జయశంకర్ భూపాలపల్లి ఈ పైన వైపు ఏమో మహారాష్ట్ర ఉంటుంది, కింది వైపు కనుక చూసుకుంటే ఛత్తీస్గఢ్ అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక్కడ కూడా 2 రాష్ట్రాలతో పంచుకున్నట్టున్నది జయశంకర్ భూపాలపల్లి. దాని తర్వాత భద్రాద్రి కొత్తగూడెం దగ్గర కూడా చూసినాం, ఇక్కడనేమో ఛత్తీస్గఢ్ అనేటువంటిది ఉంటుంది, ఇక్కడ ఛత్తీస్గఢ్ అనేటువంటిది ఉంటుంది, కింద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది అయితే ఉంటుంది. క్లియర్గా చూసుకోండి, ఇది భద్రాద్రి కొత్తగూడెం. దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ జోగులాంబ గద్వాలు, ఈ జోగులాంబ గద్వాలు ఇటువైపు ఏమో ఆంధ్రప్రదేశ్, ఇటువైపు ఏమో కర్ణాటక. ఈ రకంగా రెండింటితోటి 2 రాష్ట్రాలతోటి సరిహద్దు పంచుకున్నటువంటి జిల్లాలు ఏ ఉన్నాయి సార్ మన దగ్గర అంటే 4 ఉన్నాయి. ఒకటి కామారెడ్డి, దాని తర్వాత రెండోది భద్రాద్రి కొత్తగూడెము, దాని తర్వాత చూసుకుంటే మనకు జయశంకర్ భూపాలపల్లి, దాని తర్వాత వచ్చేసి జోగులాంబ గద్వాల్ అనేటువంటి జిల్లాలు ఉన్నాయి. వీటిని కూడా గుర్తుపెట్టుకోండి. ఇట్లా మనం నేర్చుకోవాలంటే ఇంకా చాలా ఉంటాయండి. భూ పరివేష్టిత జిల్లాలు అంటే వేరే జిల్లాకు సంబంధం లేకుండా కంప్లీట్గా బార్డర్గానే ఉన్నటువంటి ఉంటాయి, అవి కూడా మనకు ఉంటాయి. అవి 15 ఉంటాయి. దాని తర్వాత ఎక్కువ జిల్లాలతోటి అంటే సరిహద్దును పంచుకున్నటువంటి జిల్లాలు సిద్దిపేట, దాని తర్వాత రంగారెడ్డి అనేటువంటిది అయితే ఉంటుంది. అది 8 జిల్లాలతో అయితే పంచుకోవడం అయితే జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకు ఆదిలాబాదు, గద్వాలు, దాని తర్వాత హైదరాబాద్ చూసుకుంటే ఇవి కేవలం 2 జిల్లాలతోటి మాత్రమే సరిహద్దు అనేటువంటివి పంచుకుంటాయి కాబట్టి క్లియర్గా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ హైదరాబాద్ ఉన్నది, నిర్మలు, దాని తర్వాత కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాతో మాత్రమే సరిహద్దు పంచుకుంటుంది. ఇక్కడ హైదరాబాద్ ఉన్నది, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలతో మాత్రమే సరిహద్దు అనేటువంటిది పంచుకుంటుంది. దాని తర్వాత ఇక్కడ జోగులాంబ గద్వాల్ అనేటువంటిది అయితే ఉన్నది. ఇక్కడ చూసుకుంటే మనకు వనపర్తి, నారాయణపేట ఈ జిల్లాలతో మాత్రమే సరిహద్దు అనేటువంటిది పంచుకోవడం అనేటువంటిది అయితే జరుగుతుంది. ఒకసారి క్లియర్గా మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా ఎక్కువ జిల్లాలతో సరిహద్దు పంచుకునే జిల్లాలు చూసుకుంటే రంగారెడ్డి,
రంగారెడ్డి, దాని తర్వాత చూసుకుంటే మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు సిద్దిపేట అండి. రంగారెడ్డి, సిద్దిపేట ఎన్ని జిల్లాలు సార్ అంటే 8 జిల్లాలతో అయితే సరిహద్దు పంచుకుంటే ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి దాని చుట్టూ ఉన్నటువంటివి. దాని తర్వాత మిగిలినటువంటి తక్కువ జిల్లాలతో సరిహద్దు పంచుకునేటువంటివి ఆదిలాబాదు, జోగులాంబ, గద్వాలు, అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనకు హైదరాబాదు అనేటువంటిది. హైదరాబాదు, జోగులాంబ, గద్వాలు, దాని తర్వాత చూసుకుంటే మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆదిలాబాదు, ఈ 3 జిల్లాలు కనుక చూసుకుంటే తక్కువ జిల్లాలతో సరిహద్దు అనేటువంటివి పంచుకుంటున్నాయి. దాని తర్వాత లోపలే బార్డర్గా మిగతా వాటితో సంబంధం లేకుండా అంటే వేరే రాష్ట్రాలతో సరిహద్దు లేకుండా కేవలం మన తెలంగాణలోని జిల్లాలు మాత్రమే సరిహద్దుగా ఉన్నటువంటి జిల్లాల్ని మనం ఏమంటాము అంటే పరివేష్టిత జిల్లాలు, భూ పరివేష్టిత జిల్లాలు. ఆ పరివేష్టిత జిల్లాలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 15 ఉంటాయి. మనవేంటి సార్ అంటే ఇక్కడ జగిత్యాల, దాని తర్వాత పెద్దపల్లి, దాని తర్వాత చూసుకుంటే కరీంనగర్, దాని తర్వాత రాజన్న సిరిసిల్ల, దాని తర్వాత మెదకు, దాని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ సిద్దిపేట, దాని తర్వాత మనకు ఇక్కడ హనుమకొండ, తర్వాత వరంగల్, దాని తర్వాత వరంగల్ రూరల్ అనేటువంటిది కూడా వస్తుంది, అర్బన్ అనేటువంటిది కూడా రావడం అనేటువంటిది అయితే జరుగుతుంది. దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ మ్యాప్లో ఇక్కడ మిస్ అయినట్టున్నది ఒకసారి చూసుకోండి. దాని తర్వాత మహబూబాబాదు, యాదాద్రి భువనగిరి, దాని తర్వాత నెక్స్ట్ మనకు మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాదు, రంగారెడ్డి, దాని తర్వాత మహబూబ్ నగర్ అనేటువంటిది అయితే రావడం అనేటువంటిది అయితే జరుగుతుంది. క్లియర్గా మీరు చూసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ బార్డర్ ఏరియా కనుక చూసుకుంటే ఈ రకంగా వచ్చేసి ఈ రకంగా మనకి ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఈ రకంగా లోపలికి సంబంధించినటువంటి జిల్లాలన్నీ కూడా మనకి ఇక్కడ ఉండడం అనేటువంటిది అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ రకంగా సిద్దిపేట, దాని తర్వాత మనకు నెక్స్ట్ జగిత్యాల ఈ రకంగా రాజన్న సిరిసిల్ల, ఈ రకంగా జగిత్యాల ఈ రకంగా వస్తూ ఈ రకంగా మనకైతే ఉండడం అయితే జరుగుతుంది. ఇదంతా మీరు ఒకసారి క్లియర్గా చూసుకున్నారనుకోండి అర్థమైపోతుంది. అంటే వేరే జిల్లాలకు సంబంధించి ఉండద్దు, ఇక్కడ వరకు మనకి ఈ రకంగా ఉండడం అయితే జరుగుతుంది. ఈ రకంగా ఇందులో మొత్తంగా చూసుకుంటే 15 జిల్లాలు అనేటువంటివి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు క్లియర్గా లెక్క పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్ అనేటువంటిది రెగ్యులర్గా మన వీడియోస్ రూపంలో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం కాబట్టి క్లియర్గా ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అనేటువంటిది మీరు రెగ్యులర్గా పొందాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.